రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. మేన్ రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా బాగుంటుంది. కుటుంబపరంగా బంధువర్గంలో కూడా మంచి ఆదరణ లభిస్తుంది. మిమ్మల్ని పట్టించుకోని వారు, ఒకప్పుడు తక్కువగా చూసేవారు కూడా మీ సహాయం కొరకు లేక మీ అభివృద్ధి చూసి మీకు విలువ ఇస్తున్నట్లు అనిపిస్తుంది. ఏది ఏమైతేనే ఒక స్థాయికి వచ్చే అన్న ఆనందం కలుగుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చులకనగా చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆదరిస్తారు. ఏదైనా సరే డబ్బు అన్నిటితో ముఖ్యం కాదు, పేరు ప్రఖ్యాతులు కూడా చాలా ముఖ్యమని తెలుసుకుంటారు. డబ్బుతో అన్నీ సాధించలేము. మాట తీరు, మనసు ముఖ్యం. దానివల్లనే మనకి మనుగడ ఉంటుందని తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు ఇది అంత మంచి సమయం కాదు. అయితే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి మంచి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్థిరాస్తి వృద్ధి చేయాలనుకునే వారికి, నూతన గృహం తీసుకోవాలనుకునే వారికి మంచి అనుకూల సమయం అని చెప్పవచ్చు. అయితే కొద్దిపాటి శ్రమ తప్పదు. సంతానపరంగా అభివృద్ధి బాగుంటుంది. వారి అభివృద్ధి మీకు సంతృప్తిని కలుగజేస్తుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో జరిగే సంఘటనలు, ఇతరులపై అసహనాన్ని ప్రదర్శించకండి. దానివల్ల మీపై ఉన్న మంచి అభిప్రాయం పోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆర్థికపరంగా రాబడి ఎంత ఉన్నా ఇంకా అభివృద్ధి లేదనే భావన కలుగుతుంది. మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నా కలిసి రాని సమయం అని సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్థికపరంగా ఖర్చులు అధికమవుతాయి. అయితే మీరు దీనిని పట్టించుకోకపోయినప్పటికీ మీ కుటుంబ సభ్యులకు కొంత ఆందోళనకరంగా ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలతో వివాహాది శుభకార్యాలను జరిపించుటకు మంచిది. ఆడంబరాలకు పోయి మొదటికే మోసం అన్న చందనం వర్తిస్తుంది. ఏ విషయాన్ని సరే 1-4 సార్లు ఆలోచించండి. వివాహాది శుభకార్యాల విషయంలో ఖర్చు పెట్టేటప్పుడు ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టండి. వివాహం కాని వారికి ఈ వారం వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే కొన్ని సందర్భాల్లో అమ్మాయి నచ్చితే అబ్బాయికి నచ్చకపోవడం, అబ్బాయికి నచ్చితే అమ్మాయికి నచ్చకపోవడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇరు కుటుంబాల చరిత్ర గురించి ఆలోచించుకుని చూసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. మీ స్థితిని మెరుగుపరచుకోవడానికి పరుగులు పెట్టే క్రమంలో ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. చిన్నపాటి జ్వరం వంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ఆహార నియమాలు పాటించాలి. ఈ వారం విద్యార్థులకు మంచి ఫలితాలు ఉండే సమయం అని చెప్పవచ్చు. మంచి ఉత్తీర్ణత సాధించడానికి ప్రయత్నిస్తారు. మంచి చెడు గ్రహిస్తే మున్ముందు మంచి ఫలితాలు మీ కైవసం అవుతాయి. అలసత్వం దరిచేయనివ్వకండి. ఏ విషయమైనా సరే 1-2 సార్లు ఆలోచించుకుని ముందుకెళ్ళండి. విదేశీయాన ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశాల్లో ఉంటున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. H1B వీసా కోసం ప్రయత్నించే వారికి కొంత ఆలస్యమైన వీసా వస్తుంది. రాజకీయ రంగం ఉన్న వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నా పేరు ప్రఖ్యాతులకు భంగం కలగకుండా చూసుకోండి. ఏదైనా సరే మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం నిదానంగా దక్కుతుంది. చేసే ప్రయత్నం లోపం లేకుండా చేయండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఈరోజు మీరు చేసే ప్రయత్నాలే రేపటి రాజకీయ భవిష్యత్తుని గుర్తుపెట్టుకోండి. సినీ కళారంగం వారికి ఈ వారం అనుకోని పరిస్థితులు గోచరిస్తోంది. మొండి బకాయిలు, రావాల్సిన డబ్బులు రావాల్సిన టైంలో రాకపోగా దానివలన ఇబ్బంది పడతాయి. వ్యాపార పరంగా చిన్న ఇబ్బందులు, చిక్కులు ఏర్పడతాయి. చేతిలో చిల్లి గవ్వ ఉండదు. ఏమిటా ఎలా చేద్దామని ఆలోచిస్తారు. కానీ దైవానుగ్రహం మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఆ సమయానికి ధనం చేకూర్చడం వల్ల మీ ప్రయత్నాలు ఇబ్బంది లేకుండా సాగుతాయి. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నందువలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయడం, అలాగే అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే రంగు తెలుపు. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.